సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. వెల్కమ్ టు సుమన్ టీవీ. భారత సినీ రంగం గర్వించదగిన రోజు. అభిమానులందరూ చాలా గర్వపడాల్సిన రోజు. ఎందుకంటే కమల్ హాసన్ గారు, పద్మభూషణుడైన కమల్ హాసన్ ఆస్కార్ అవార్డుల కమిటీలో మెంబర్ కావటం భారతదేశం నుంచి అందరూ కూడా ప్రశంసిస్తున్నారు. మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు అయితే చాలా హోందాగా, ఎందుకంటే తమిళనాడు రాజకీయాలు చూడొచ్చు, తమిళనాడు అనేక మంది ఆయన సినీ నటులే విమర్శిస్తున్న ఈ నేపథ్యంలో అవన్నీ కూడా పక్కన పెట్టి సినిమాలు రాజకీయాలు వేరు అనే ఉద్దేశంతో సినీ రంగానికి లభించిన గౌరవం ఆస్కార్లో నామినేట్ అవ్వటం. ఎందుకంటే 100 కోట్ల మంది పైనే 145 కోట్ల మంది భారతదేశంలో అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అయిన రోజు. తోటి నటుడు, సహజ నటుడు, 6 దశాబ్దాలపైనే తనకు సినీ రంగంలో సినిమా నటుడిగా, దర్శకుడిగా అనేకమైన ఛాలెంజ్ పాత్రలు చేసిన గొప్ప వ్యక్తి కమల్ హాసన్. అతనికి రావటం అదృష్టం. భారత సినీ రంగం గర్వించదగిన రోజని కమల్ హాసన్ గారి గురించి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రశంసించారు. అదేవిధంగా ట్వీట్ చేశాడు. ఇది నిజంగా ఇటువంటి వాతావరణం అటు తమిళనాడు కావచ్చు, కర్ణాటక కావచ్చు, కేరళ కావచ్చు, తెలుగు కావచ్చు, నటుల మధ్య ప్రాంతీయ విభేదాలు ఉండకూడదు. కట్టప్పలాగా విమర్శన స్థాయిని మరిచి విమర్శించకూడదు. ప్రకాష్ రాజులాగా జస్ట్ ఆస్కింగ్ అని చెప్పేసి విమర్శించుకోకూడదు. ఒకరికొకరు అన్నదమ్ముల అనుబంధంలాగా ఉంటే అంతా బాగుంటుంది. ఎందుకంటే ఒక వసుదైక కుటుంబం భారతదేశంలో. ప్రపంచం సినీ పరిశ్రమ అంతా కూడా భారతదేశం వైపు చూడాలని చెప్పేసి మోదీ గారు ప్రయత్నం చేస్తున్న ఈ సందర్భంలో నిన్న జరిగిన ఏదైతే కమల్ హాసన్ ఆల్రెడీ ఒక పార్టీ సక్సెస్ కాలేదు. ఇప్పుడున్న అధికార పార్టీ డిఎంకి ఎంపీగా ఆయన నిలబడి రాజ్యసభకి ఎంపికయ్యాడు. అదంతా ఒకవైపు అయితే ఎప్పుడు కూడా వివాదాలకు పోని కమల్ హాసన్ గారు మరి ఏ విధంగా అంటే ఒకవైపు అందరినీ మెప్పించుకుంటా, ఇటువైపు తెలుగు సినిమాలు అనేక స్వాతిముత్యం లాంటి అద్భుతమైన సినిమాలు, భారతీయుడు లాంటి సినిమా తీసి సోషల్ మెసేజ్ ఇచ్చే సినిమాలు తీశాడు. వాళ్ళ కూతురు కూడా, శృతి హాసన్ కూడా మంచి నటిగా మనం చూసాం. అదే సమయంలో పద్మభూషణుడైన 6 దశాబ్దాలపైనే సినీ రంగంలో విశేష అభిమానులు సంపాదించుకున్న కమల్ హాసన్ గారు ఆస్కార్ అవార్డు కమిటీలో, ఎందుకంటే ప్రపంచం మొత్తం గర్వించదగ్గింది ఏంటంటే ఆస్కార్. జీవితకాలంలో ఒక ఆస్కార్ అవార్డు పొందాలని ప్రతి నటుడు కోరుకుంటాడు. అట్లా తెలుగు వాళ్ళగా మనం చూస్తే కనుక RRR సినిమాకి రామ్ చరణ్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు నటించిన పాటకి, నాటు పాటకి ఆస్కార్ అవార్డు అందుకోవటం మనం చూసాం. కాబట్టి అటువంటి ఆస్కార్లో భారతీయుడిగా కమల్ హాసన్ గారు అని ఆ కమిటీలో తీసుకోవటం అనేది అందరూ కూడా, విమర్శనవాదులు కూడా ప్రశంసిస్తున్నారు. ఈ అందరూ ఒక ఎత్తు అయితే పవన్ కళ్యాణ్ గారు చూపించిన చొరవ. ఎందుకంటే సినీ పరిశ్రమలో ఆయనకంటూ ఒక మార్క్ ట్రెండ్ సెట్టర్గా సినిమాల్లో చూశాడు, రాజకీయాల్లో కూడా సెట్ చేసుకున్నాడు. అటువంటి పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలన్నీ పక్కన పెట్టి ఒక నటుడిగా, తోటి నటుడిగా కమల్ హాసన్ గారిని ఎంపిక చేయడం అనేది దేశమే కాకుండా ప్రపంచం అంతా గర్విస్తుంది. తెలుగు పరిశ్రమతో పాటుగా భారత చలనచిత్ర రంగం అంతా కూడా అభినందించాల్సిన రోజు, ఒక అద్భుతమైన రోజు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారిని ఏదైతే ట్వీట్ చేశాడో అందరూ కూడా ఆయన చేసిన ట్వీట్ని దాన్ని ఫాలో అవుతున్నారు. అందరూ కూడా కమల్ హాసన్ గారు ఆస్కార్ అవార్డులో ఎంపిక కావటం గొప్ప విషయం అని చెప్పేసి అందరూ కూడా పొగుడుతున్నారు. ఇది కావాలి. ప్రాంతీయ విభేదాలు ఉండకూడదు. సినిమా నటుడిగా అందరినీ మెప్పించాలి, కోట్లాది మంది అభిమానులు సంపాదించుకోవాలి. అమితాబ్ బచ్చన్ గారు ఎందుకు జాతీయ సూపర్ స్టార్గా ఎదిగారు, మెగాస్టార్ చిరంజీవి గారు ఏ విధంగా ఎదిగారు. అట్లా ప్రాంతీయ విభేదాలు అనేది సినీ పరిశ్రమకు ఉండకూడదు అనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ఈ చొరవ, ఆయన అభినందించిన తీరు కమల్ హాసన్ గారిని అందరూ కూడా ప్రశంసిస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.